యుద్ధం ఇక మొదలయ్యింది ఉద్యమ నేలలా. అరే సరే తీస్తాగానా బ్యాగ్ పక్కన నువ్వు దిగి ఫస్ట్. బ్యాగ్ పక్కన పిచ్చి లేచిందా నీకేమన్నా? అరే మెంటల్ ఆ బ్యాగ్ పక్కన పెట్టండి. నువ్వు దిగి ఫస్ట్. చెప్పినప్పుడు బ్యాగ్ పక్కన నేను కూడా ఇప్పుడు వినా, నువ్వు విన్న వరకు నేను కూడా వినా. ఏమైందని అది తీయి. తీస్తా, నువ్వు బ్యాగ్ పక్కన పెట్టు, తీస్తా. తీసి పెట్టినా కూర్చో, ఇట్లా కూర్చో. తీయన్నా. నువ్వు కూర్చో అన్నా నేను. అరే కూర్చో అన్నా, ఏం తమాషలా? అన్నీ నువ్వు చెప్పినా ఏంట, నేనేం వినా. అరే ఏమవుతుంది? ఏం జరుగు, పిచ్చి లేపాక నాకు. అరే ఏం తమాషలా? వాడు తమాషాలు చేస్తూ నేను చేస్తున్నా తమాషా, నువ్వు చేస్తున్నావు ఇప్పుడు కొత్తగా లేనివి. నాకు ఇది ఒక్కటే సాధింపు లేకుండా ఇప్పుడు ఇది కూడా పెట్టిగా. నువ్వు జరుగు, మజాకాడకు జరుగు. ఓడాడుతున్నాయి మజాకు నువ్వు నేనా? ఇది నాకు పిచ్చి లేపచ్చి వాళ్ళ కొడతా చెప్తున్నాను. తీసి వాళ్ళగా నోడతాయి వాళ్ళ కొడతా. చెప్పినప్పుడు కూర్చోడా, కూర్చో. జరుగు జరుగు. వచ్చి మాట్లాడు, ఏం మాట్లాడు. మరి నువ్వేం మజాక్ ఓడి మజాక్ ఆడుతాడు. చెప్పు, ఓడి మజాక్ ఆడుతుండు. మజాక్ ఓడి ఆడుతున్నాడు. నువ్వు ఇంట్లో ఇదంతా వాడ ఏంది అంతా డమ్మా ఖరాబ్ అవుతున్నావు. నేను కూర్చొని మాట్లాడలేదు ఫస్ట్. అది నాకు లేకపోతే నేను మంచిగా చెప్పిన 3 రోజుల నుంచి చెప్తున్నా, నేను దమా ఖరాబ్ చేయడు. ఏంది నువ్వు చెప్పాను 3 రోజుల నుంచి? రేపు గ్లాస్ పట్టుకున్నా మొత్తం షీషాలు ఎత్తుగా ఇది చాలా బాగుందిలే. ఎడిపోతావు ఇప్పుడు? ఏమంటున్నావు? కామలా నువ్వు కూడా కొంచెం చాలా ఓవర్ చేస్తున్నావు. టీషర్ట్ పక్కన నువ్వు వచ్చినప్పుడు అలిమన్నా తేవచ్చు. ఇంకా అదొకటే తక్కువ తెచ్చుకున్నావు కానీ రావచ్చు. ఇక కూర్చోవచ్చు నాతో తెలిసి రావచ్చు. అర్థం చేసుకోండి. నాటకాల వరకు అర్థమైతే నీకు నేను చెప్తుంటే నీకు పిల్లలకు కూడా తమాషాలు వేసేది ఉంది. నీకు చాలా రోజులు ఇద్దరికి లొల్లి కాక చాలా రోజులు అయింది కదా. మళ్ళీ పెద్దగా కావాలి దమా ఖరాబ్ అవుతుంది. నాకు వస్తుంది అలాగే వస్తుంది. మంచిగా ఉందామంటే అర్థం కాదు. నువ్వు తీసి పదకొడితే మంచిగా ఉంటుంది. పదకొడతావా? కథ వేరుంటది, కథ వేరుంటది. నువ్వు వీడియో ఫస్ట్ ఎవరు నేర్పించిన నీకు అర్థమైన వీడియో లేప
మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్పలేదు. నేర్పి పిల్లలకు నేర్పి, ఇంకా అట్లాంటి పిల్లలకు అందరికి నేర్పి. బయట తాగిరా ఏమో ఎంతో తాగిపోతాం లాగా నేను బయట తాగినా ఇంట్లో తాగినా మాట్లాడుతున్నాను. పిచ్చి లేపాకు చిట్టరాకి వద్దు, పిచ్చి లేపాకు. నేను మీరెంతో పెట్టుకునే చిట్ట, నువ్వు ఇట్లా నువ్వు కావని. ఓన్లీ వన్స్ నవ్వుతున్నారు ఇంకా కూర్చోండి బాబాయ్. నాటకాలు పడుకుంటాం అలాగే. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏయ్ ఆ సీరియస్కొని ఎత్తి మీద కొడతాను మళ్ళా. ఆ సీరియస్కొని ఎత్తి మీద కొడతాను మళ్ళా. నాటే మా చెప్పింది నాటే. వచ్చినప్పటి నుంచి అడుగుతుంటే మళ్ళీ కథ పట్టుకుంటా నా మీదకి వెళ్ళేస్తున్నావు. ఏం చెప్పాలి అప్పుడు? మంచిగా దిగిద్దంటే తెలుసు అక్కడ పెట్టాను. అన్నిటి మంచిగా అరే ఎవరు తోలుకొచ్చిర్రా? రాటు అరే పలగొడతాను ఏం అడకాలా? అరే వద్దని చెప్పినా తిట్టు కొడతా మళ్ళా. కుట్టేదాకా చూసుకోకు, కుట్టేదాకా చూసుకోకు మరి. నాకు ఒక గ్లాస్ అవసరం లేదు, నాకొద్దు. నేను పిచ్చిలా చూడుతున్నాను. ఏమా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే కుట్టేదాకా చూసుకోకు చిట్టు. ఒక గ్లాస్ తాగుతున్నా. కుట్టేదాకా చూసుకోకు అంటున్నా. కుడతా నేను మళ్ళా. కుట్టేదాకా చూసుకోకు. నేనే గమ్మున వెళ్ళిపోతాను. ఇప్పుడు చీకటి అయింది. నేను మా అమ్మ ఇంటికి పోతుంటే గమ్మున ఏం అరే గ్లాస్ ఇస్తుందా? అరే అరే చింటూ నేను గుర్తు కూడా వలిపోతుంది. అది చెప్తున్నా, పలగొడేసాను. ఆత్మా ఎందుకు? ఏం నువ్వు పిచ్చి మేమే దాగి నాశనం అవుతున్నా. నువ్వేందిరా భాయ్? చింటూ మీరు తీసి నువ్వు తాగొచ్చు నాకు. నేను తాగలే, ఇంకా ఆడ పెట్టుకున్నా రాగు తాగాడు వచ్చింది. ఎందుకు? అరే ఎందుకు అయినా రాను. నువ్వేం టీ తాగేది? అరే నాటకాలు చేస్తున్నావా? నేను ఇలా కొత్త తాగుతున్నా. అవును చెప్పింది కొంచెం అరే నీకు వచ్చిన నాకు. అరే నేను మొత్తం బలగొడేసాను అన్నీ. అరే ఇది నీకు మీకు ఎక్కడ అలవాటు వచ్చిందో నాకు అర్థం కాదు. మెంటల్ గిన్నెలు వేసిందా? నాకొద్దు, ఎవరన్నా నేర్పించు. నాకొద్దు. నీ దాగా నీ అమ్మడి కొంచెం అరే నేను తాగుతా కూర్చొని కూర్చున్నాను. అరే ఏడికి పోతున్నావు? మొత్తం బలగొట్టిపోతాను చెప్తున్నాను. కొంచెం కొంచెం దాకా ఇంత దూరం వచ్చినప్పుడు ఒప్పుకొనే ఉన్నావు అని మంచిగా నేను ఇంత ధైర్యంతో ఉన్నది. నువ్వే అలవాటు చేసుకుంటే నా ధైర్యం తట్టుకోలేదు. ఏం కాదు. ఇది నా గ్లాస్. ఇది ఏమైందా భయమని ఏం చెప్పకుండా. అరే నీకు ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? నాకు పెట్టుకొస్తుందా? నాకు పిచ్చి లేకపోతే నవ్వుతున్నా. నీకు నాకు ఏమికి వస్తుంది? నాకు అర్థమైతలేదు. కూర్చోమా? అరే సరే రేపటి నుంచి మాట్లాడ. తీయాలి ఒకరోజు మాట్లాడు. గమ్మున ఇంట్లో వచ్చి తాగుతుంటే నువ్వు వచ్చేసి
నీకు ఎవరు తెచ్చుకోమన్నారు? ఎందుకు తెచ్చుకున్నావు? పిల్లనే తాగాలనిపించింది. ఎందుకు తాగుతావు? పెద్ద పచ్చా? ఎన్నెన్నో అనుకుంటాం అన్ని తాగాలనిపించింది. ఎందుకు తాగుతావురా? అది కొంచెం బోటీదేరా నాయన. నువ్వు వాడు సరిపోయావు. చిన్నప్పటి నుంచి తాగలే, ఇప్పుడు తాగుతున్నావా? కొత్త రూపులు నేర్చుకుంటున్నావా? నేను తాగుతాను. ఏ తాగుతావు? ఇవాళ పోస్తున్నా ఆల్రెడీ. నన్ను కొడుతున్నావా? కొట్టలు తెచ్చినావు ఏదో వాడి వచ్చినా వస్తే ఏడా ఎందుకు మరి చిన్నగా బిడ్డ అరే నాటి పెట్టమ్మా. దాక్కున్నాం. అదే చెప్పు ఇబ్బంది చెప్తాను. నాకు చెప్తాను అమ్మా. వచ్చేదాకా చూసుకోవచ్చు చెప్తున్నాను. మంచిగా అంటే మంచిగా నిజంగా భయం వేస్తుంది. వణుకు వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచి. చెప్తుంటే అర్థమైతలేదా? అరే అరే మెంటల్ అరే అరే మెంటల్ అరే 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 చూడు అని ఎప్పుడు ఆగింది 20 ఇడు సీసా వలుగుతారు ఇడు అరే 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 ఎందుకట్లే అరే అరే కొంచెం గంటలు ఆగేసి పుట్టమా అరే అరే ఇంత చెయ్యకు ఓవరు ఎందుకు చేస్తారు కమ్మున కూర్చున్నాను ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటి. ఓవర్ అవుతుంది చాలా. నాకు కోపం తెప్పించబోయి చెప్తున్నాను అందరు ముంగట. ఇప్పుడు అలా కలుపు టిప్పికరా అది ఇడకనే లేదు వయసు వచ్చినట్లా పడిపోయిందా చికెన్ వస్తే పడిపోదు. అదన్నా రాకుండా చేయలే అన్నీ కొంచెం ఇజ్జత్ తీసుకునే లెక్కలు. చిన్న ముంగట మన శిక్షణ ఉండాలి కొంచెం మన ఇజ్జత్ తీసుకునే లెక్కలు. మొత్తం నాశనం చేస్తున్నాం. ఒక గ్లాస్ అరే అది ఒక్క గ్లాస్ ఓపెన్ తెప్పియచ్చిండ నాకు బీపీ లేపాక చెప్తాను నేను. కొంచెం ఏం కాదు గ్లాస్ ఒకటి. ఇప్పుడు నన్ను ఉండమంటున్నావా వెళ్ళిపోమంటున్నావా? వెళ్ళిపోతావు నేను వస్తున్నాను. చీకటి ఉందా? నేను వదిలేసి వస్తున్నాడు. చీకటి పడ్డదని నేను గమ్మున పోకుండా చూసిన. చీకటి మనకేం చీకటి ప్రేమ వదిలేసి వస్తున్నాడు. వెళ్ళిపోతారా అబ్బో ఓహో బాబాయ్ చూస్తున్నావు? కొట్టు పుట్టదా చూడకు అంత కొమ్మని వచ్చినా కానీ బాబా చేసుకున్నాను. అరే ఇప్పుడు నాకు ఇట్లా కొడతా నేను చెప్తాను పిచ్చి లేకపోతున్నాను. అది కావాలి. డక్ 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 డక్
ఏమనుకో ఉద్దపలిసిందా ఇట్లయితేనే చక్కగా అరే నీ ఏయ్ ఇట్లయితేనే చక్కగా అయితే ఏం నడగట్లే కూరా ప్రాంక్ చేసిరంట అర్థమైంది. ప్రాంక్ చేసిరు కెమెరాలో పెట్టిరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు తాగుతాంటే నేను ఎట్లా నమ్ముతా సీత? ఏదో నీకు సపోర్ట్ చేస్తా చేసే నువ్వు ప్రాంక్ చేసావు కదా అని సపోర్ట్ చేస్తా. నేను ఉన్న పడవ అనుకున్నా నేను కూడా. ఫస్ట్ ఒకటి తెచ్చుకున్నామా మరి అయిపోయింది బీ తెచ్చుకున్నా కొంచెం టేస్ట్ చూడమా జాకెట్ చెప్పదు కొడతామా వెళ్ళామా కొంచెం అమ్మా వాళ్ళ లాస్ట్ బుక్ ఉన్నది ఒకటే ఉన్నది నాకు నువ్వే తప్పడు నేను చూసుకొని విద్యతే నువ్వు నన్ను నాశనం పెట్టాటే ఏమైతుంది నేను తాగిపోతుంది పిల్లలు వీగా భయపడతారు నువ్వు వాళ్ళ కూడా ఇది చేస్తే ఏం చేయాలి ఇప్పుడు ఏమనుకున్నా అయితే నేను తాగుతుంటే కొట్టి చంపేస్తా అని చెప్తాను కొట్టి చంపేస్తా నిజంగా తాగిన అనుకున్నా. మరి ఆ బీర్ వాడలు ఉండే అన్న తాగుతున్నట్టు నేను అమ్మ సైగా ఉడుకొస్తే నేను నమ్మిన ఎందుకు నువ్వు ఆడలేదు చెప్పొచ్చినావు వాడ అమ్మకు బీర్ తాగుతాను అమ్మ అక్కడ చెప్తాను నాకు